హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజైతే మీకు ఇంకొక ప్రదేశం మా ఇంటి నుంచి 1½ కిలోమీటర్ ఉంటుందన్నమాట. మా పుట్టినూరు, మా పుట్టినిల్లు. మా ఊరి పేరు స్నేక్పాలెం, అంటే పాములవారి పాలెం. మా ఊరు చాలా అందంగా ఉంటుంది. ఇది మా ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి, చెట్లయితే చాలా అందంగా ఉంటాయి ఇంటి దగ్గర. కొటామైతే పడిపోవచ్చింది, శిథిలావస్థలో ఉంది, తీసేయాలి దాన్ని. చెట్లయితే చాలా ఇష్టంగా వేస్తాడు మా నాన్న కానీ అమ్మ కానీ. మా మద్దలు కూడా చాలా ఇష్టంగా చూస్తుంది. ఇంటి చుట్టూ అయితే చెట్లు అయితే బాగా ఉంటాయి, చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఇంటి వెనకాలే పొలాలు, చాలా అందంగా ఉంటుంది మా ఇంటి వెనకాల కానీ ఇంటి ముందు కానీ. మా అమ్మ ఈరోజైతే మేము వెళ్ళేసరికి చేపల కూర అయితే చేస్తుందన్నమాట. చూడండి, చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. చేపల కర్రీలో మామిడికాయ చింతపండు పులుసు పోసుకొని వండుకుంటే ఉంటుంది చూడు, చాలా. మా అమ్మ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ చేతి వంట అంటే ఎవరికైనా ఇష్టమే కదా. అమ్మే. మా అమ్మ అయితే కర్రీస్ చేస్తుంది. మా మరదలు రసం పెట్టి, ఇవైతే రసం, ఇదైతే పాయసానికి రెడీ చేస్తుంది అనమాట. సేమ్యాలు అయితే పక్కన పెట్టుకుంది. ఇదైతే చికెన్ ఫ్రైకి చికెన్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంది అనమాట. తిను మా అక్క, తను బ్యూటీషియన్ అయితే నేర్చుకుందనమాట కోర్సు. తను మాకైతే అందరికీ తనే ఐబ్రోస్, ఫేషియల్, హెయిర్ కట్ అంతా తనే అయితే చేస్తుందనమాట. మేమైతే బయటికి ఎప్పుడు పార్లర్కి అయితే వెళ్ళి చేయించుకోము, తన చేతే చేయించుకుంటాము. నాకు కానీ మా మర్దలకు కానీ, మాకు అందరికి తను చేస్తుంది. తనేమో పార్లర్కి వెళ్ళి చేయించుకుంటుంది, ఎందుకంటే తను చేసుకోవడం రాదు కదా, అందువల్ల అనమాట. వదిన మర్దల బాండింగ్ అంటే చాలా అందంగా ఉంటుంది. మా బాండింగ్లో మాత్రం వదిన మర్దల్లాగా అయితే అస్సలు ఉండం. ఫ్రెండ్స్ లాగే ఉంటామన్నమాట మేము ముగ్గురం అయితే. మా ఫ్యామిలీ అయితే చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. మా అక్క అయితే హాయ్ చెప్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది కదా. మా మరదలు కూడా హాయ్ చెప్తుంది. తినైతే